హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అలీ. నేను సోఫా వర్క్ చేస్తాను అనమాట. అయితే హైదరాబాద్లో సాగరింగ్ రోడ్ దగ్గర ఒకటి పాత సోఫా అయితే రిపేరింగ్ చేస్తున్నాం అనమాట. ఓవరాల్గా క్లాత్ మొత్తం చేంజ్ చేస్తున్నాము. దాంతోపాటు పాత హ్యాండిల్ తీసేస్తున్నాం అనమాట. అంటే స్పేస్ అనేది వాళ్ళకు ఎక్కువ కావడం వల్ల అంత పెద్ద హ్యాండిల్స్ అవసరం లేదు మాకు. లేటెస్ట్ మోడల్లో ఏమంటారు, ఈ కప్ హోల్డర్స్ అంటారు కదా, ఈ కప్ హోల్డర్ టైప్లో హ్యాండిల్ వచ్చేటట్టు సింపుల్గా తక్కువ స్పేస్ని ఆక్రమించేటట్టు 2 కొత్త హ్యాండిల్తోని పాత సోఫాని అయితే టోటల్గా రిపేరింగ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ దాని లుక్ కూడా మారిందని అనుకుంటున్నాం. మారుతుంది కూడా ఖచ్చితంగా. చూడండి. అలాగే కార్నర్లో కూడా ఏమంటారు, పిల్లలు మరి ఎగిరి దూకడం వల్ల లేకపోతే ఏదో సంథింగ్ అని కార్నర్ వన్ సైడ్ కూడా ప్లైవుడ్ బెండ్ ఇరిగిందనమాట. దాన్ని కూడా సరి చేసినాం అనమాట. చూడండి మా వీడియోస్, మా వర్క్ కూడా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇదేనమాట మేము రిపేరింగ్ చేయబోతున్న సోఫా. అయితే ఈ సోఫాలో ఉన్న పాత ఫోమ్ మొత్తం మేము తీయట్లేదండి. ఈ ఫోమ్ కొంచెం మంచిగా ఉందన్నమాట. అందుకనే ఏం చేస్తున్నామంటే ఈ పాత ఫోమ్ నుంచి బెల్టులన్నీ టైట్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ ఫోమ్ యాడ్ చేస్తున్నాం. పాత ఫోమ్ మంచిగా ఉండడం వల్ల దీని నుంచి ఒక 1 ఇంచ్ ఫోమ్ యాడ్ చేసి బెల్టులు యాడ్ చేసి కింద ఈపీ షీట్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. అందుకనే మళ్ళీ ఎట్లా లేదన్నా ఒక 2.5-3 ఇయర్స్ వరకు మంచిగా అయితే వాడుకోవచ్చు అనమాట. అందుకనే ఫోమ్ మంచుకుంటే మాత్రం మొత్తం తీయాల్సిన పని అయితే లేదనమాట. పాత సోఫాని రిపేరింగ్ చేసిన తర్వాత సోఫా అనమాట ఇది. ఇంతకుముందు చూసింది అది ఓల్డ్ సోఫా, ఇది దాన్ని రిపేరింగ్ చేసిన తర్వాత సోఫా అనమాట. అయితే హ్యాండిల్స్ కూడా చేంజ్ చేసినాము. మీరు పాత సోఫాకి కొత్త సోఫా కూడా మీరు గమనించవచ్చు అనమాట. ఇవి కప్ హోల్డర్ హ్యాండిల్స్ అని చెప్పాను కదా నేను, ఇవి కప్ హోల్డర్ హ్యాండిల్ చేసినాం అనమాట. పాతది కొంచెం స్పేస్ ఎక్కువ ఉండే, అంత స్పేస్ అవసరం లేదన్న ఉద్దేశంలో కస్టమర్ చెప్పడం వల్ల మేము తగ్గించి కప్ హోల్డర్ హ్యాండిల్ చేసినాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆ ఫొటోస్ అన్నీ, ఆ వీడియోస్ అన్నీ మార్నింగ్ టైంలో తీసింది. అందుకని కొంచెం క్లారిటీ ఎక్కువ ఉందన్నమాట. ఇది కొంచెం అంటే ఆల్మోస్ట్ ఒక 10-10:30 మధ్యన అవుతుందన్నమాట రిపేరింగ్ మేము కంప్లీట్ అయ్యేసరికి. అందుకని కొంచెం క్లారిటీ తగ్గింది వీడియోలో. కాకపోతే మాత్రం సోఫా మాత్రం మంచిగా వచ్చిందనమాట. మీ దగ్గర కూడా ఏమైనా వర్క్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.